హలో అండి. అందరికీ నమస్తే. ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. అంటే పెట్రోల్ వెహికల్స్ నుంచి ఈవీ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ సైడు మలుస్తున్నారు జనాలు. అయితే ఇందులో ముఖ్యంగా ఈవీ వెహికల్స్ కొనాలి అంటే ఫస్ట్ కొన్ని డ్రాబ్యాక్స్ ఆలోచిస్తున్నారు. ఈ మధ్య పేలడం లాంటివి జరుగుతున్నాయి. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్స్. ఛార్జింగ్ స్టేషన్స్ సరిగ్గా ఉండట్లేదు అని చెప్పేసి కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ జనరేషన్‌లో పెట్రోల్ పోయించుకొని నడపడం కన్నా హ్యాపీగా ఈవీ వెహికల్ తీసుకొని ఒక గంట ఛార్జింగ్ పెట్టుకొని తిరుగుదాం బై అంటట్టుంటది. అలాంటిది ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో మేము ఛార్జింగ్ స్టేషన్స్‌ని పెంచబోతున్నాం. మేము పెంచుతున్నాం. అండ్ మేము కొన్ని కంపెనీస్‌తో ఆల్రెడీ కొలాబరేట్ అయ్యున్నాం అని చెప్పేసి కూడా అంటున్నారు. ఈవెన్ మనము ప్రభుత్వాల గురించి కూడా మాట్లాడితే అటు కేంద్ర ప్రభుత్వం గాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని ఈ ఛార్జింగ్ వెహికల్స్ గురించి చాలా ప్రమోట్ చేస్తున్నాయి. అండ్ వాటికే మొగ్గు చూపుతున్నాయి. సో, దీనికి సంబంధించి ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్‌కి సంబంధించి నేను మాట్లాడబోతున్నాను. లిథియం బ్యాటరీలు వాటి ధర తగ్గింది. అయినా కూడా కంపెనీలు కూడా ఎంఆర్‌పీ రేట్లకే ఇవ్వాలి అని చెప్పేసి వెహికల్స్‌ని అని చెప్పేసి ప్రభుత్వాలు అంటున్నాయి. సో, ఏదేమైనా ఈ ఎంఆర్‌పీ రేట్లకి ఈ వెహికల్స్ ఇచ్చినప్పటికి కూడా లిథియం బ్యాటరీలనేటిది తగ్గింది గాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం నేను ఉన్న ప్లేస్ ఏంటి అంటే అక్సోనిఫై అని చెప్పేసి ఒక కంపెనీ ఇది మొత్తం ఛార్జింగ్ స్టేషన్‌లని ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్‌లని ఇస్తుంది అంట. అది 2 వీలరా, 3 వీలరా, 4 వీలరా డజంట్ మ్యాటర్. అన్ని అన్ని బస్సుతో సహా 2 వీలర్ వరకు అన్నింటికి ఇప్పుడు మేము ఛార్జింగ్ స్టేషన్స్ ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడి ఎండీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మొత్తం చూడొచ్చు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అండ్ ఇక్కడి నుంచే సప్లై అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి దీని ప్రాసెస్ ఏంటి? అండ్ వీళ్ళు ఎలా మరి ఎవరితో కొలాబరేట్ అవుతున్నారు? వీళ్ళ టార్గెట్ ఏంటి? వీళ్ళ ఎయిమ్ ఏంటి? వీళ్ళకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి సౌకర్యాలొస్తున్నాయనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో, అండ్ మళ్ళీ వాళ్ళతో ఒక డెమో కూడా చూద్దాం. మరి ఈ ఛార్జింగ్ స్టేషన్ అండ్ వీళ్ళేమంటున్నారంటే ఇంకో మాటన్నారు. అంటే కంపెనీ నుంచి తీసుకుంటే అంటే ఇప్పుడు ప్రతి కంపెనీకి వీళ్ళే సప్లై చేస్తామని అంటున్నారు ఈవీ కంపెనీలకి. సో, ఛార్జింగ్ అంత ప్రతిష్టమైంది కాబట్టి సో, వీళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆక్సోనిఫై ఎండీ రాధిక గారున్నారు అండ్ ఆవిడ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళేం చెప్తారనేది వాళ్ళ మాటల్లోనే విందాం. సో, ప్రస్తుతం మనతో పాటు ఎండీ రాధిక గారున్నారు. ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మేడం. హలో. ఎలా ఉన్నారు? బాగున్నా. ఎలా ఉందండి? అంటే ఇప్పుడు జనరల్‌గా ఛార్జింగ్ బండ్లు అంటేనే కొంచెం భయపడే సిట్యుయేషన్స్ అండ్ చాలా మంది మారుతున్నా కూడా అక్కడక్కడ అపోహలున్నాయి. అలాంటిది మీరు డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పెట్టారు. ఎలా ఉంది? అంటే డిమాండ్ ఎలా నడుస్తుంది? సో ఫ్యూచర్‌లో పెట్రోల్, డీజిల్ కార్ల కన్నా ఈవీ కార్లకే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మీరు చూస్తా ఉన్నారు ఈ 1 ఇయర్‌లో రోడ్ల పైన ఈవీలు చాలానే వచ్చినాయి. ఇదివరకు ఎంజీ, టాటా ఉండేవి. ఇప్పుడు మహేంద్ర, మారుతి వీళ్ళందరూ కూడా ఈవీ కార్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. కానీ కస్టమర్‌కి ఈవీ తీసుకోవాలి అంటే రేంజ్ యాంగ్జైటీ ఇంకా ఉంది. కార్ మధ్యలో ఆగిపోతే ఏంటి అన్నది. సో ప్రతి 5 మైల్స్‌కి ఒక ఛార్జింగ్ స్టేషన్ పెడితే కస్టమర్స్, కార్ ఓనర్స్ కూడా భయం ఉండదు. వాళ్ళు ఈవీ కార్ తీసుకోవడానికి వెనకాడరు. సో ఈ రోజుల్లో వాతావరణ కాలుష్యాన్ని దీన్ని అరికట్టాలంటే పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి. ఈవీ కార్లకి మారాలి. ఓకే. సో అదే మా విజన్. ఆ విజన్ తోటే మేము యాక్సాన్‌పై స్టార్ట్ చేసాము. మాకు లాస్ట్ 1 ఇయర్ నుంచి ర్యాపిడ్ గ్రోత్ సేల్స్ లోను కస్టమర్స్ నుంచి ఎంక్వైరీస్ బాగా పెరిగింది. ఓకే. అండ్ నా ఉద్దేశ్యం ఏంటంటే ఇప్పుడు ఈవీకి చాలా మంది మారుతున్నారు. అంటే 2 వీలర్ల కంటే 4 వీలర్స్‌కి ఎక్కువ మారుతున్నారు. అంటే పెట్రోల్ కార్ కన్నా డీజిల్ కార్ కన్నా ఈ ఈవీ బెటర్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. ఈవెన్ చాలా వస్తున్నాయి కూడా. సో, ఇప్పుడు మీరు ఎలాంటి చార్జెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఎంత రేంజ్‌లో ఉంటున్నాయి? మా దగ్గర ఏసీ స్లో చార్జెస్ నుంచి డీసీ ఫాస్ట్ చార్జర్ దాకా అన్ని రకాల వాహనాలకి చార్జర్స్ ప్రొవైడ్ చేస్తాము. ఓకే. స్లో చార్జర్స్ ఇళ్లలోను, అపార్ట్మెంట్స్ లోను పెట్టుకుంటారు. డీసీ ఫాస్ట్ చార్జర్లు అన్నవి హైవే మీద, రెస్టారెంట్స్ లోను, కమర్షియల్ ప్లేసెస్ లో పెడతారు. ఓకే. సో దిస్ ఇస్ ద రైట్ టైం. ఎవరికైనా మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఈవీలో చూస్తుంటే దిస్ ఇస్ ద రైట్ టైం. మీకు ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవాలని ఉంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి ఛార్జర్ సెటప్ చేసేదాకా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ యాక్సాన్‌పై లో ఇస్తాం. మీకు ఛార్జింగ్ స్టేషన్ సెటప్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింద కనిపించే నెంబర్ కి డయల్ చేయండి.
ప్లీజ్ మా దగ్గరికి వస్తే వీ విల్ బ్యాంక్ లోన్ కానీ, పర్మిషన్స్ కానీ, ట్రాన్స్ఫర్ పర్మిషన్స్ కానీ, ఇన్ఫ్రా చార్జర్, యాప్స్, ఎలా కార్స్ ని మన ఛార్జింగ్ పాయింట్ కి డైవర్ట్ చేయాలి, ఇలా ఎండ్ టు ఎండ్ విల్ హెల్ప్ యూ, వి విల్ గైడ్ యూ. అండ్ మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? అంటే ఆల్రెడీ మనం మొన్న యూనియన్ బడ్జెట్ లో కూడా ఈవీకి కొంచెం ప్రాధాన్యత ఇచ్చినట్టు అనిపించింది. మీకు ఎలాంటి అంటే మీకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు అనిపిస్తుందా? ఈవీని గవర్నమెంట్ బాగా ఎంకరేజ్ చేస్తుంది. మన స్టేట్ గవర్నమెంటే కాదు, సెంట్రల్ లో కూడా ఈవీకి 80% రాయితీల దాకా అనౌన్స్ చేశారు. మన స్టేట్ లో కూడా లైఫ్ ట్యాక్స్ తీసేశాక చాలా మంది పెట్రోల్, డీజిల్ కార్లు వదిలేసి ఈవీ కొన్నారు. సో ఇప్పుడు స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది ఈవీకి. ఓకే. అండ్ మీ ఎయిమ్ ఏంటి మేడం? అంటే జనరల్ గా ఇప్పుడు మీరు లేడీ, ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టారు, మీ ఎయిమ్ ఏంటి అసలు? ఏ ఆలోచనతో పెట్టారు? ఎలా స్టార్ట్ చేశారు ఫస్ట్? నాది బేసిక్ గా వెరీ క్లీన్ ఐడియా అండి. ఐఎమ్ ఏ నేచర్ లవర్. నాకు పొల్యూషన్ ఇది మనమే కాదు కదా, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇదే భూమి మీద ఉండాలి. సో దీన్ని మన వంతుగా క్లీన్ గా పెట్టుకోవడం అన్నది మన వంతు కృషి చేయాలి. సో దట్ ఈస్ మై విజన్. ఈవీ పెట్రోల్ డీజిల్ కార్లు తగ్గి ఈవీ రావాలి అంటే ఛార్జింగ్ స్టేషన్స్ అన్నది ఇంపార్టెంట్. ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్న రోజున జనాలు ఈవీకి మైగ్రేట్ అవుతారు. దట్స్ మై విజన్. చాలా ఇప్పుడు 5 lakhs ఛార్జింగ్ స్టేషన్స్ దాకా సెటప్ చేయాలి అన్నది గోల్. ఓకే. అండ్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు హడల్స్ కూడా ఉంటాయి నాకు తెలిసి, ఎందుకంటే అంత తొందరగా కన్వర్ట్ అవ్వరు ఒక దానికి అలవాటు పడ్డ తర్వాత. ఎలా స్టార్ట్ చేశారు? ఎలా అనిపించింది స్టార్ట్ చేసిన మొదట్లో? ఇప్పుడు ఎలా ఉంది? సో ఇనిషియల్లీ వీఆర్ ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరర్స్. తర్వాత నెక్స్ట్ ఏంటి మనం ఏం చేయాలనుకుని 2018 లో చార్జర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ మేము స్టార్ట్ చేసాం. సో ప్రెసెంట్ ఏమవుతుంది, చైనా నుంచి చాలా మంది చార్జర్, మీరు రోడ్ మీద చూస్తే పనిచేయని చార్జెస్ ఉంటాయి, అవన్నీ చైనా నుంచి తెచ్చిన చార్జర్లు. ఏమైనా పాడైతే దానికి రిపేర్ చేసేవాళ్ళు, సర్వీస్ చేసేవాళ్ళు ఉండరు. సో ఆ ప్రాబ్లమ్ మేము ఐడెంటిఫై చేసి కంప్లీట్ R&D మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చైన్ అంతా హైదరాబాద్ కే తీసుకురావాలి అని మేము స్టార్ట్ చేసాం. సో చైనా నుంచి వచ్చే సెకండ్ హ్యాండ్ లో గ్రేడ్ క్వాలిటీ డమ్మీ చార్జర్ల నుంచి మన హైదరాబాద్ లో మన వాళ్ళతో, మన R&Dతో, మన సప్లై చైన్ తో ఓకే ఇక్కడ ఈ ఫెసిలిటీ అంతా రావిరియాల్లో సెటప్ చేసాము. సో మా దగ్గర కొన్న వాళ్ళకి సర్వీస్ గ్యారంటీ. ఏ మాత్రం ప్రాబ్లం వచ్చినా విత్ ఇన్ 24 hours మా సర్వీస్ టీమ్ వెళ్ళి దానికి సాల్వ్ చేసి వస్తారు. సో ఛార్జింగ్ బిజినెస్ చేసినప్పుడు ఒక్కరోజు ఛార్జర్ బ్రేక్ డౌన్ అయినా చాలా లాస్ అవుతుంది. సో మీరు చైనా నుంచి కొనుక్కుని పెట్టుకొని ఏదైనా ప్రాబ్లం అయితే 10 లక్షలు 15 లక్షలు పెట్టుకున్న ఛార్జర్ వేస్ట్ పోతుంది. సో బెస్ట్ లోకల్ ప్రోడక్ట్ మన హైదరాబాద్ ఛార్జర్ ని ఎంకరేజ్ చేస్తే మీకు సర్వీస్ గ్యారంటీ. చాలా అంటే ఆల్రెడీ చాలా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఛార్జింగ్ కంపెనీస్. వాటికి మీకు తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి? మా ఛార్జర్ మీరు ఇచ్చే సర్వీస్ ఏంటి అని? మా ఛార్జర్లు వెరీ రగడ్ అండి. మేము ఒక పాన్ ఇండియానే కాకుండా we export to other countries also. So these are very rugged. అంటే డస్ట్ గానీ టెంపరేచర్, మన ఇండియన్ వెదర్ it's very hot. ఈ వేడి క్లైమేట్ కి, ఈ డస్ట్ క్లైమేట్ కి పనిచేసేలాగా రగడ్ సొల్యూషన్ మాది. we have a very good support team, service team. all over India మా సర్వీస్ పీపుల్ ఆర్ దేర్. ఎక్కడ ఏ చార్జర్ ప్రాబ్లమ్ విత్ ఇన్ 24 hours we will solve the issue. That is the main USP of our Axon. అండ్ మీరు Axonify సపరేట్ గా మీరు ఏమైనా స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నారా, లేకపోతే మీరు బిజినెస్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారా? మావి ఓన్ స్టేషన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3000+ ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేస్తాం. ఓకే. సో అవి సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి? అన్ని సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ అపార్ట్మెంట్స్ కానీ చార్జింగ్ ఏరియాలో కానీ మీ ఛార్జర్ మీరు కొనుక్కుని మీరు ఛార్జింగ్ పెట్టుకోలేకపోతున్నారు అంటే కమ్ టు అస్. మేమే ఛార్జర్ పెట్టి
ఆ కమ్యూనిటీలో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేస్తాం. ఓకే. మీరు ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ ఇష్యూస్ తోటి ఏది బాధపడుతున్నా ప్లీజ్ కాంటాక్ట్ యాక్సాన్. వీ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, మొత్తానికి ఈ యాక్సోనిఫై ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏంటి అని అంటే, ఖచ్చితంగా 4-వీలర్ కానీ బస్సులకు కానీ దాదాపు 3,000కు పైగా ఆల్రెడీ వాళ్ళ సొంత స్టేషన్స్ ఉన్నాయంట.